కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆహార కల్తీ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. మీ అందరికీ కూడా తెలుసు వినియోగదారులుగా. ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి పత్రికల్లో వస్తుంటుంది ఆహార కల్తీ సమస్యలు, అధికారులు దాడి చేస్తున్నారు, అక్కడ పట్టుబడుతున్నది, పెరుగు పట్టుబడుతున్నది, పాలు పట్టుబడుతున్నది, కారపొడి, వంట నూనెలు నిరంతరం వస్తున్న విషయం మీకు తెలుసు. ఇది ఈ మధ్యన ఒక 6 నెలలకు విపరీతంగా వస్తున్నది. మరి ఇంత పెద్ద యంత్రాంగం ఉన్నప్పుడు ఈ ఆహార కల్తీ ఎందుకు అరికట్టబడటం లేదు? కొత్త విధానాలు అంటున్నారు. ఇప్పుడేదో మహారాష్ట్రలో, గోవాలో ఉన్న మాదిరిగా FDA, ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అని మన గవర్నమెంట్ అంటున్నారు. కొత్త విధానాలు వచ్చినా కూడా ఈ ఆహార కల్తీ సమస్య అట్లనే ఉన్నది, పెరిగిపోతున్నది. కాబట్టి ఈరోజు మీ ముందు మేము ఎందుకు వచ్చామంటే, అసలైన సమస్యకు వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఈ రోజున ఇండియన్ ప్రివెన్షన్ మెడిసిన్ ఒక విభాగం ఉంది. ఇండియన్ ప్రివెన్షన్ మెడిసిన్, IPM. ఈ IPM అనేది కేంద్ర ప్రభుత్వం నడిచే డిపార్ట్మెంటు. ఆ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మన తెలుగు రాష్ట్రాలు విడిపోకముందు 6 ల్యాబొరేటరీలు ఉండే, ఆహార కల్తీ ల్యాబొరేటరీ 6 ఉండేవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, ఇక్కడ పోతే తెలంగాణకు వచ్చినప్పుడు మన వరంగల్, నిజామాబాద్, ఇంకొకటి కర్నూలుతో పాటు ఇంకోటి ఉంది అక్కడ నెల్లూరు. ఇలాంటి 6 ల్యాబొరేటరీలు ఉండేది IPM ఆధ్వర్యంలో. IPM అంటే వ్యాధులు రాకముందు, కల్తీ జరగకముందు ముందస్తు చర్యలు చేపట్టాలి. దాని ఉద్దేశం ఆహార కల్తీ, తాగునీటి సమస్యలు, వ్యాక్సినేషన్లు ఇవి వచ్చినట్టయితే ముందు ఆ వ్యాధులు ఎటువంటి రావద్దనేది ప్రివెంటివ్ మెడిసిన్ అంటారు. ఈ ప్రివెంటివ్ స్టెప్స్ ఉండేవి. అయితే దీని 6 ల్యాబొరేటరీలు ఉన్నాయి. దీనిలో మిత్రులందరూ తెలుసు. మన దగ్గర ల్యాబొరేటరీ కాకతీయ మెడికల్ కాలేజ్లో ఉండే. కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిమిసెస్లో రైట్ సైడ్లో ఉన్నది ల్యాబొరేటరీ ఉండేది ఈ IPM ఆధ్వర్యంలో. తెలంగాణకు వస్తే ఇప్పుడు 2, తెలంగాణలో వరంగల్ ఒకటి, నిజామాబాద్లో ఒకటి. ఇది అక్కడ ఉండేది, ఇప్పుడు లేదు. కొంచెం 20 ఏళ్ళ క్రితం ల్యాబొరేటరీ మూతపడ్డది. ఆ ల్యాబొరేటరీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వినియోగదారునికి ఏదన్నా కల్తీ, వంట నూనెలో కల్తో, పాలలో కల్తో అని అంటే అక్కడ పోయి 200 రూపాయలు ఇచ్చేసి ఓ టెస్ట్ చేసుకొని 3 రోజులు వచ్చేసేది, వాడు జాగ్రత్త పడేది, కంప్లైంట్ చేసేది. అలాంటి ముఖ్యమైన ల్యాబొరేటరీలు 20 సంవత్సరాల క్రితం మూతపడ్డాయి. IPM సెంట్రల్ గవర్నమెంట్. అవి ఇంతవరకు పునరుద్ధరణ జరగలేదు. సరే, ఆంధ్రప్రదేశ్ అంటే ఏదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. అవి కంటిన్యూ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 4, మన తెలంగాణలో 2 ల్యాబొరేటరీలు, మన వరంగల్, ఇటు నిజామాబాద్. వాటి పట్టించుకుంటే ఆదులేదు. ఇక మరి వినియోగదారులకు మేమందరం ఇంత చైతన్యం చేసినాక కల్తీ చేద్దాం, ఎక్కడికి పోవాలి వినియోగదారుడు? ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు తాగునీటి సమస్య, డయోరియా వస్తుంటుంది, వాటర్ బార్న్ డిసీజ్. ఆ గవర్నమెంట్ మున్సిపాలిటీ కూడా అక్కడ పోయి టెస్ట్ చేసుకున్నది ల్యాబొరేటరీకి పోయి 200 రూపాయలు ఇచ్చేసి. ఆ రోజు మంచినీళ్ళు వస్తున్నాయా లేదా? కాబట్టి కల్తీ జరుగుతున్నది అనగానే పక్కన పోయి టెస్ట్ చేసుకొని అధికారి కంప్లైంట్ చేసి తను జాగ్రత్త పడాలి. కాబట్టి ఈ చైతన్యం వచ్చినాక తర్వాత వినియోగదారు ఏడిపోవాలి. ఆ ల్యాబొరేటరీ పట్టించుకున్నాడు ఎవరు లేడు. ఇలాంటి విధాన నిర్ణయాలు అనేక ఉన్నాయి. వాటి పక్కన దృష్టి చెప్పడతారు అధికారులు. అసలుకు ఏదో పక్కన పెట్టి ఏదో పైన మందులు రాసినట్టు ఈరోజు ప్రచారం చేయడంలో ఆహార కల్తీ అరికట్టబడదు. మన మిత్రులు కూడా మాట్లాడతారు. నేను ల్యాబొరేటరీ విషయమే మాట్లాడతాను. ఈ 6 ల్యాబొరేటరీలు మర్చిపోయి మళ్ళీ కొత్తగా ల్యాబొరేటరీలు తీసుకొస్తాము. ఆంధ్రప్రదేశ్లో మైక్రోబయాలజీ ల్యాబొరేటరీ మొన్న తిరుపతిలో ఓపెన్ అయింది. ఇంతకుముందు తిరుపతి మర్చిపోయాను నేను. తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు, నెల్లూరు ఉంటే మళ్ళీ ఇంకో అడిషనల్ అక్కడ తిరుపతిలో వచ్చేసింది. ఆడ 4 నడుస్తున్నాయి, అడిషనల్ 5 వచ్చేసింది. మన దగ్గర ఉన్నాయి సార్. నాచారంలో ఒకటి ఉన్నది, ఇవి ఎక్కడ లేదు. ఇక్కడ ఆహార కల్తీ జరగగానే నాచారం ల్యాబొరేటరీ పంపాలి. ల్యాబొరేటరీలో 6 నెలలు టైం పడుతుంది. 6 నెలల తర్వాత వ్యాపారి చెక్కున్నాడు, ఎవరు కేసులు పెట్టి తెలియదు. కాబట్టి ఈ ల్యాబొరేటరీలో లేని ఒక విధానం ఆహార కల్తీ ఎప్పుడు అరికడుతుంది. అధికారులు ఈ మధ్య దీని మీద ఎందుకు దృష్టి పెడతలేదు అనేది మీ ముందు నేను చెప్పడం జరుగుతున్నది. 15 సంవత్సరాల కొత్త చట్టం వచ్చింది. ఇంతకుముందు గతంలో ఆహార కల్తీ నిరోధక చట్టం 1954 ఉండేది. ఆ 1954లో
ఏదన్నా చిన్నగా ధనియాల పొడిలో బియ్యం పొడి కలిసిన అది కల్తీగా భావింపడుతుంది. రెండు తినేదే కానీ ధనియాల పొడి ఉండాలి, బియ్యం పిండి ఉండాలి. ఈ బియ్యం పిండి ధనియాల పొడిలో కలిసిన కల్తీ. దానికి 30,000 రూపాయల జరిమానా గతంలో ఉన్న చట్టంలో. అది కల్తీగా భావిస్తుంది. అంటే ఒక ఆహార పదార్థం ఇంకో ఆహార పదార్థంలో కలవద్దు, 30,000 జరిమానా వేసేది. ఈ కొత్త చట్టం వచ్చిన తర్వాత 15 సంవత్సరాలు కొత్త FSSAI చట్టం వచ్చింది. 15 సంవత్సరాలుగా మన వరంగల్ కానీ మన తెలంగాణ కానీ ఇంతవరకు ల్యాబొరేటరీల మీద దృష్టి చూపెట్టిన నాదుడే లేడు. ఉన్నది ఒకటి ఉన్నది నాచారంలో హైదరాబాద్లో. ఇక మిత్రులు మాట్లాడతారు. నమస్కారం. డాక్టర్ పల్లెపాటి దామోదర్, కన్సూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా CCI నేషనల్ సెక్రటరీ. గత 30 సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు వినియోగదారుల సంఘాలలో పనిచేస్తున్న సంగతి మీకు అందరికీ తెలుసు. గత 2-3 సంవత్సరాలుగా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో ఆహార పదార్థాల్లో జరుగుతున్నటువంటి కల్తీపై గౌరవ కమిషనర్ గారిని, డైరెక్టర్ గారిని అనేక సార్లు వినియోగదారుల మండలి తరఫున కలిసి వినతి పత్రం ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు చేయడము, హైదరాబాద్ పట్టణం, కరీంనగర్, నల్గొండ, వరంగల్ లాంటి పట్టణంలో 2 సంవత్సరాల కిందట మాత్రమే టాస్క్ ఫోర్స్ వచ్చి హోటల్స్ మీద దాడి చేయడం జరిగింది. 2 సంవత్సరాల కిందట ఈ హన్మకొండ పట్టణంలో 3 హోటల్స్లలో తనిఖీ చేస్తే దాని ఫలితం ఇప్పటి వరకు కూడా ఏం జరిగింది అనేది కూడా అధికారులు ఇప్పటి వరకు చెప్పనటువంటి పరిస్థితి. అదేవిధంగా మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం ఇదే విధంగా తనిఖీ చేయాలని అధికారులకు పదే చెప్పడం జరుగుతుంది. 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒకసారి కాదు, ఇది ఖచ్చితంగా నెలకొక్కసారైనా తప్పనిసరిగా అధికారులు పర్యవేక్షించాలి, తనిఖీలు నిర్వహించాలి. మీరు ఇస్తున్నటువంటి లైసెన్సులు 3 నెలల్లో 2,000 లైసెన్సులు ఇచ్చారు. ఇక్కడ 2,000 హోటల్స్ని తనిఖీ చేయడానికి 2 సంవత్సరాలు పడుతుందా, 3 సంవత్సరాలు పడుతుందా? కనీసం ఒక్కసారైనా లైసెన్స్ ఇచ్చిన తర్వాత దాన్ని తనిఖీలు నిర్వహిస్తున్నారా లేదా ఒకసారి గమనించాలి. ఈరోజు మనిషి సంపాదిస్తున్న దాంట్లో 100 రూపాయలు సంపాదిస్తే 40% ఈరోజు ఆరోగ్యం కోసం మనిషి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఆహార పదార్థాల్లో జరుగుతున్న కల్తీల వల్లనే ఈరోజు క్యాన్సర్ కూడా పెరిగిపోతున్నటువంటి సంగతిని మనం గమనిస్తున్నాం. భారతదేశంలో ఎప్పుడో ఢిల్లీలో, బాంబేలో ఉన్నటువంటి క్యాన్సర్ హాస్పిటల్ ఈరోజు హన్మకొండ లాంటి ఇక్కడ ఈ జిల్లాలో, ఈ పట్టణంలో ఈరోజు 5 క్యాన్సర్ హాస్పిటల్ వచ్చినాయి. అంటే ఎంత క్యాన్సర్ పెరిగిపోతుందో దానికి ప్రధానమైన కారణం ఆహార పదార్థాల్లో జరుగుతున్నటువంటి కల్తీ వల్లనే జరుగుతుంది. ఇవన్నీ కూడా మేము ముందుగానే ప్రభుత్వానికి చెప్పడం జరుగుతుంది. దాని మీద చర్య తీసుకోవట్లేదు. కాబట్టి దయచేసి ఈ నిరంతరము నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం. FDA ఏదైతే మీరు చెప్పారో అది వెంటనే ఖచ్చితంగా త్వరగా దాని మీద చర్య తీసుకోండి ప్రభుత్వం. ఆహార పదార్థాల్లో కల్తీ నివారించడానికి ఏమాత్రం ఉదాసీనంగా ప్రభుత్వం ఉండకూడదు, కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈరోజు మీరు హైడ్రా ఏ విధంగా అయితే తీసుకొచ్చినారో అదేవిధంగా ఆహార పదార్థాల్లో జరుగుతున్నటువంటి వాటి మీద కఠినమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలి. అంతేకాదు మిత్రమా, నేను ఈ మధ్య కాలంలో మీరు గమనిస్తున్నారో లేదో, మెడికల్ షాపులు కూడా కిరాణా షాపులాగా పెరిగిపోతున్నాయి. అంటే ఎక్కడ చూసినా కార్పొరేట్ సంస్థలు కూడా మెడికల్ షాపులు పెట్టడం అనేది ఎక్కువైపోతుంది. ఎందుకు అందులో లాభాలు ఉన్నాయి కాబట్టి, వినియోగదారులు మోసం చేస్తున్నారు కాబట్టి జనరిక్ మెడిసిన్స్ వచ్చినాయి. ఈరోజు ఏ మందులు ఒరిజినలో నకిలీయో తేల్చుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. ఒకరు ఒక రేటుకు ఇంకొకరు ఇంకో రేటుకు అమ్ముతున్నారు. 30%, 40% ఒక డిస్కౌంట్ అంటాడు, అదే 40% డబ్బులు కలిసి ఇంకోటి అమ్ముతున్నాడు. అంటే ఇది ఎందుకు జరుగుతుంది? ఈరోజు డీమార్ట్ లాంటి సంస్థలు కూడా, కిరాణా డిపార్ట్మెంటల్ స్టోర్ మెయింటైన్ చేస్తున్నటువంటి సంస్థలు ఈరోజు మెడికల్ షాపులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అంటే దాంట్లో లాభం ఉంది, డబ్బులు సంపాదించే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా డీమార్ట్ లాంటి సంస్థలు కూడా మెడికల్ షాపులు ఆ వ్యాపారంలోకి, ఫార్మా రంగంలోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 10 కోట్ల రూపాయలు హాల్మార్క్ లేనటువంటి బంగారు నగలను వరంగల్ పట్టణంలో ఈ మధ్యకాలంలో BIS అధికారులు పట్టుకోవడం జరిగింది. అంటే ఒక్క షాపులో 10 కోట్ల రూపాయల హాల్మార్క్ లేనటువంటి బంగారు నగలు పట్టుకున్నారు కదా. తెలంగాణ రాష్ట్రం అంతటా ఒకవేళ తనిఖీలు చేస్తే ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు నకిలీ బంగారం అమ్ముతున్నారు. స్వచ్ఛత, నాణ్యత లేనటువంటి బంగారం అమ్ముతున్న సంగతి మీకు తెలిసినప్పుడు మిగతా వాటి మీద ఎందుకు తనిఖీలు చేయరు? ఎందుకు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇది జరగదు? అందుకే వినియోగదారుల సంఘాల తరఫున తప్పనిసరిగా
బంగారు దుకాణాలపైన కూడా తనిఖీలు నిరంతరం చేయాలి. ఆహార పదార్థాలు జరుగుతున్న కల్తీని నియంత్రించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఇంకా జరుగుతున్నటువంటి మోసాలు చాలా ఉన్నాయి. ఒకవేళ మిగిలిన అంశాలు ఏమైనా ఉంటే మిత్రులు మాట్లాడతారు. నా డిమాండ్, నేను ఖచ్చితంగా ఆహార పదార్థాలు జరుగుతున్న కల్తీని నియంత్రించడానికి ప్రభుత్వం ఖచ్చితంగా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. సుదర్శన్, కన్జ్యూమర్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ సెంటర్ సెక్రటరీగా, నేషనల్ సెక్రటరీగా ఉన్నాం. ఈ కల్తీపై దక్షిణాది రాష్ట్రాల్లో మేము గత సంవత్సర కాలంగా పూర్తి స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో కూడా మేము రీసెర్చ్ చేయడం జరిగింది. వినియోగదారుల సంఘాలతో కలిసి ఇంత పెరగడానికి గల కారణాలు, కల్తీ పెరగడానికి కారణాలు, నియంత్రణ లోపం ఎక్కడ ఉంది, అలాగే వీటి పట్ల వినియోగదారులకు అవగాహన ఉన్నా కూడా ఎందుకు నిరంతరం వినియోగదారులు వీటిని ఉపయోగించాల్సి వస్తుందనే క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో మేము పూర్తిగా స్థాయిలో సర్వే నిర్వహించినప్పుడు తేలింది ఏంటంటే, లోపభూయిష్టమైన లైసెన్సింగ్ విధానం అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉంది. కేవలం మేము గమనించింది ఏంటంటే, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఆదాయ వనరులుగా ఉత్పత్తిదారులకు, వ్యాపారస్తులకు పట్ల వెసులుబాట్లు, అంటే లైసెన్స్కి విధానం కానీ, వాళ్ళకు స్థలాలు కేటాయించే విధానాలు కానీ, పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే విధానాలలో ఏదైతే శ్రద్ధ వహిస్తున్నారో, వాళ్ళు చేసే ఉత్పత్తుల ద్వారా వినియోగదారులు కోల్పోతున్నది ఏంటి, నష్టపోతున్నది ఏంటి అనే దాని మీద మాత్రం శ్రద్ధ లేదు. ఆహార కల్తీ మీద 6A లాంటి బలమైన కేసులు పెట్టి జైలు శిక్షలు, 6 మాసాలు జైలు శిక్షలు కూడా వేసి దాన్ని నిర్వీర్యం చేసి వినియోగదారులను పట్టించుకోవడం మానేయడం జరిగిందనేది మా సర్వే ద్వారా తేలింది. అలాగే ఇప్పుడు ఉత్తర రాష్ట్రాల్లో కూడా సర్వే ప్రారంభిస్తుంది. అందుకే మేము జాతీయ స్థాయిలో జాతీయ కమిటీ ద్వారా ఈ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నేను నేషనల్ సెక్రటరీగా ఉన్నాను. ముఖ్యంగా మనం చూస్తున్నాం, చాలా మట్టుకు ఈరోజు ఈ అల్ట్రా ప్రాసెసింగ్ ప్యాకెట్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో మనం చాలా చూస్తుంటాం. హల్దీరామ్స్ అనగానే అనేక రకాలైన ప్యాకెట్లు వస్తుంటాయి, చిప్స్ వస్తుంటాయి. వీటిని విరివిగా చిన్నపిల్లలు అన్ని స్థాయిల వాళ్ళు బాగా విరివిగా ఉపయోగించేవి ఇవి మాత్రమే. అయితే ఇందులో అతి ముఖ్యమైన విష పదార్థం ఏమిటంటే టెస్టింగ్ సాల్ట్. మీ అందరికీ తెలుసు, చాలాసార్లు పత్రికా మిత్రులు కూడా రాశారు. చైనా నుంచి అది ఒక ఎరువు కూడా ఉన్నాయి. అంటే మా పరిధిలో మేము చేయగలిగినంత వరకు మేము చేస్తున్నాం. నాకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పట్టుకోవాలి, రసీదులు లేకుండా, జీఎస్టీ లేకుండా వాళ్ళు ఎట్లా అమ్ముతున్నారు? మరి సిల్వర్ కూడా దానికి ఒక నెట్వర్క్ ఉంది. బంగారం కానీ సిల్వర్ కానీ మీకు తెలియకపోతే నేను చెప్తా. చీరాల నుండి సప్లై, తెనాలి చీరాల, అంటే దాంట్లో బిల్లులు ఉండవు. బిల్లులు ఎట్లుంటాయంటే ₹1,00,000. అది ప్రభుత్వానికి కూడా తెలుసు. డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ రైట్ చేయాలి. 10 కోట్ల రూపాయలు. కానీ కన్జ్యూమర్ కౌన్సిల్ మేము చేస్తే, రిప్రజెంట్ చేస్తేనే కదులుతున్నారు తప్ప మేము మా ప్రధాన ధ్యేయం అవేర్నెస్, కన్జ్యూమర్ను చైతన్య